ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనము. నా స్నేహితులను నా చెలికాండ్రను నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దావీదు గారి యొక్క అనారోగ్య పరిస్థితిని చూసి తన స్నేహితులు అలాగే బంధువులు అందరూ కూడా దూరంగా నిలుచున్నారంటండి. అయితే హానికరమైన మాటలు పలుకుచూ ఉన్నారంట. దినమల్లా కూడా కపటమైన పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అయితే దావీదు గారు మాత్రము ఏమంటున్నారంటే, చెవిటివాడనైనట్లు నేను ఆ మాటలు వినట్లేదు, మూగవాడనైనట్లు నా నోరు తెరవడం మానేశాను, వినలేని వాడనైనట్లు ఎదురు మాట పలకలేదు. దేవుని కొరకే కనిపెట్టారండి. అయితే మనము కూడా దావీదు గారి వలె ఉండాలంట. దేవుని కొరకు కనిపెట్టాలంట. యెహోవా యందు మనం కనిపెట్టినప్పుడు మేలు చూస్తామండి. మనం యుద్ధం చేయదు, యుద్ధము యెహోవాదంట. అయితే సొంత బంధువులే దూరం అయిపోయారు. సొంత మామయ్యే ఆయనకు వ్యతిరేకంగా తరమడము, సొంత కుమారుడే వ్యతిరేకంగా ఆయన తరమడం జరిగింది. వారందరి ఎదుట దావీదు గారిని దేవుడు నిలబెట్టుకున్నారు. ఈ దినం ఒకవేళ మనకు అవమానము, నిందలు మన సొంత బంధువుల నుంచే వస్తుందా, మన సొంత స్నేహితుల నుంచే వస్తుందా, దేవుడు వారి ముందే నిలబెట్టుకుంటారు. వారి ముందే మనల్ని హెచ్చించుకుంటారు. ఇక్కడ వీరంట దావీదు కాలు ఎప్పుడు జారుతుందో చూడాలి అని అస్సేపడుతున్నారంటండి. దావీదు గారు మేలు చేసినా సరే వీరు కీడు చేశారంట. అయినా సరే దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నారు, అయ్యా నన్ను విడిచిపెట్టొద్దు, నాకు దూరంగా ఉండొద్దు, నాకు సహాయం చేయడానికి త్వరగా రా అని. సో నిజముగానే దేవుడు దావీదుకి సహాయం చేయడానికి వచ్చారండి. దావీదుని నిలబెట్టుకున్నారు. ఈ దినం మనము కూడా దేవుని యందు కనిపెట్టాలి. మనకు దేవుడే సహాయం చేసి ఆయనే మనల్ని లేవనెత్తుతారు. దేవుడు మనకు దూరంగా లేరు. తన భక్తులను ఆయన విడిచిపెట్టరు. నేను నిన్ను విడువను ఎడబాయనని సెలవిస్తున్న దేవుడు మీకు తోడుగా ఉన్నారండి. భయపడవద్దు, ఆయన మీకు తోడుగా ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఎంతమంది నిందలు అవమానాలు పడుతున్నారో వారిని లేవనెత్తండి నాయన, వారిని బలపరచండి. ఎక్కడ అవమానం వచ్చిందో అక్కడే వారికి ఘనత కలుగు చేయండి. సొంత బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు తండ్రి, వారికి ధైర్యాన్ని ఇచ్చి లేవనెత్తండి. సహాయం చేస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.